మరి ఈ రోజు ప్రసాదంపాడు గ్రామంలో రోడ్లు ప్రారంభించడానికి ఎమ్మెల్యే వెంకటరావు గారు వచ్చేదాన్ని మరి ఆ రోడ్లు జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మీ అభిప్రాయం ఏంటి? మాది విజయవాడ రూరల్ మండలం రామవరపాడు గ్రామం మాది. నేను గతంలో చాలా బట్టి పార్టీలో పనిచేసా కానీ ఈ యాలగడ్డ వెంకటరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇతర ప్రజల మీద జనం మీద ఇతనికి మంచి అభిప్రాయం ఒకటి ఉంది. అయితే వెంకటరావు గారి దగ్గర ఉన్న లోపం ఏంటంటే వెంకటరావు గారు చేపలు కూర తినిపిస్తాడు, చేపలు బట్టి బ్రతకండి నేర్పిస్తాడు. అది జనానికి కొంతమందికి వచ్చేపాటికి మందు ఇస్తున్నాడా బిర్యానీ ఇస్తున్నాడని ఆశపడేవాడు కొంతమంది ఏమన్నా వ్యతిరేకిస్తే ఇవ్వచ్చు. కానీ ఈ మాలో కూడా స్వార్థం ఉంది. మేము రెండు రకాలుగా కోరుకుంటున్నాము. ఈ యాలగడ్డ వెంకటరావు గారి సేవలు కొన్ని జిల్లాల్లో మినిస్టర్ అయితే బాగుండు కదా అనుకుంటున్నారు కొంతమంది. మాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే ఈయన మినిస్టర్ అయితే మా నియోజక దూరం అవుతాడు అని చెప్పి మేము కొంత బాధపడతా ఉన్నాము. ఇది అమ్మవారు, ఆ చంద్రబాబు నాయుడు, ఆ లోకేష్ బాబు ఆలోచనతో ఇతని సేవలు రాష్ట్రానికి ఉపయోగించుకుంటాడని చెప్పి మేమైతే అనుకుంటున్నాము మంత్రిగా. కాకపోతే మేము కోరుకునేది కూడా ఏంటంటే ఆయన సేవలు ఎప్పుడు మాకు అన్ని ఊళ్ళ కంటే ముందు ఎక్కువ మా నియోజకవర్గంలో ఎక్కువ కావాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు విజయవాడ రూరల్ మండలంలోనే మంచినీటి కోసం ఇప్పుడు కట్ల మీద ప్రజల మంచినీటి కోసం పదే ఆయన అసెంబ్లీలో ప్రస్తావిస్తా ఉన్నారు వెంకటరావు గారు. దాని మీద మీ అభిప్రాయం? అసలు ఏ నాయకుడు కూడా అసెంబ్లీలో ప్రజల సమస్యలు ఇంతగా ప్రస్తావించిన వాడు లేడు. ఈ విషయంలో మాత్రం నేను 100% ఒప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను కూడా 30 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసా కానీ ఇలాంటి నాయకులు నేను చూడలే. నేను ఇప్పుడు ప్రజలకి బాగా గన్నవరం నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలని ఆయన అసెంబ్లీలో పదే మరి స్పీకర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తో పదే ప్రస్తావిస్తున్నారు. ఇది గత ఎమ్మెల్యేలు అలా ప్రస్తావించారా? ఏదండి అసలు ఏది ప్రస్తావించారండి. కాకపోతే ఈయన కూడా ఇంకా టైం కూడా చాలలేదు మాట చెప్పాలి. సమస్యల ప్రతి మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఆయన కూడా కొంచెం ఇసుబాటుగా కావాలి. ఇలాంటి వ్యక్తులు ఇంకా కనీసం ఒక 50-60 మంది ఉంటే ఈ రాష్ట్రం కొన్నాళ్ళు ముందుకెళ్ళిద్దాం నేను అనుకుంటున్నా. ఇప్పుడు మంగళవారం శుక్రవారం సాయంత్రం ఓన్లీ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రజల కోసం ఆయన సమయం కేటాయిస్తున్నారు. మిగిలిన టైంలో వివిధ గ్రామాలు పర్యటిస్తున్నారు. ప్రజలతో ఆయన మమేకం అవుతున్నారని మీరు అభిప్రాయపడుతున్నారు? బాగా అవుతున్నాయండి. అందులో సందేహం లేదు. చిన్న పెద్ద కులం మతం గతం ఏమీ లేదు. ఈ విషయంలో మాత్రం వెంకటరావు గారికి 100 మార్కులు వేయచ్చు. ఆ ప్రాబ్లం లేదు. కానీ ఎవరన్నా ఒకళ్ళిద్దరు చెప్పుకుంటా ఉంటారు, అది సహజమే అవన్నీ కూడా. ఎందుకంటే బిందులు పాలు లాంటి వెంకటరావు, విష బిందువు లాంటి కొంతమంది ఉంటారు, అవన్నీ మామూలే. ఇప్పుడు సామాన్య ప్రజలు వారి సమస్యలను తిన్నగా వెంకటరావు గారితో మాట్లాడగలుగుతున్నారంట. 100% మేము చూసామండి. కొన్ని రాజదర్బార్లు కొన్ని చూసాము. ఒక వ్యక్తితో మాట్లాడాలంటే కనీసం ఒక 50 మందిని మాట్లాడుకుంటూ దండాలు దశకాలు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇదే యార్లగడ్డ వెంకటరావు గారి దగ్గర ఆ పని లేదు. ఇప్పుడు ఆరోగ్య సమస్యల మీద సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్ అది వెంకటరావు గారి ఆఫీస్ లో పెడుతున్నారు. వెంటనే వాటి మీద స్పందిస్తున్నారంటారా? స్పందించడమే కాదు, ఇన్ని ఇచ్చినోడు ఎవరంటే చూపించమని చెప్పండి. అది కూడా దానికి కూడా నేను ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు ఆపరేషన్ నిమిత్తం ఎల్ఓసీలు 24 గంటల్లో దగ్గరుండి సంప్రదించి తీసుకొచ్చి ఆపరేషన్ కూడా చేపిస్తారని అంటారా? నిజమే అంటారా? నిజమే, కన్ఫర్మ్ గా చేపిస్తున్నాడు.